ఇప్పుడు వరకు సజ్జల గారిని ఎన్నిసార్లు కలిసారు మీరు? 3-4 సార్లు కలిసాను. సజ్జల గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ కలిసే అవకాశం ఇప్పించి తప్పనిసరిగా అడుగుతాము, అందులో ఏం సందేహం లేదు. మీరు పవన్ కళ్యాణ్ అడగరా? మీరు పవన్ కళ్యాణ్ పొత్తెట్లో పెట్టుకుని అడగరా? మీరు అడుగుతారా అడగరా? అడగాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? 100% అడుగుతాను. మరి ఎందుకు అడగరు? ఆయన కాకపోతే ఆయన తొత్తులు ఉన్నారు కదా, వ్యక్తి పూజ మానసిక రోగులు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. పవన్ కళ్యాణ్ ఎవడు ఇంటర్వ్యూ ఇవ్వడు. పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ అంటే ముందే క్వశ్చన్ ఇవ్వాలట. జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పోండి అయ్యా, ప్రెస్ కాన్ఫరెన్స్ పోండి. 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు, ప్రెస్ మీట్ ఇచ్చారు? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ బోర్డు దొరుకుతాయి. మంత్రులు అడగండి, మంత్రులు అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయుల ముందరకు వచ్చి మీ ప్రశ్నలు అడగండి, నేను సమాధానం చెప్తా అని చెప్పేసి మాట్లాడిన ఉన్నాయా? ఎన్ని చూపియాలా? ఎన్ని ఉన్నాయంటే డజన్లు ఉంటాయి. ఇది 19 నుంచి 19 తర్వాత అది 1 to 1 కాదు. ప్రెస్ మీట్ లో అంటే ప్రెస్ వాళ్ళు అందరూ వెళ్ళిన తర్వాత ఆయన వచ్చి అక్కడ మాట్లాడేది బోర్డు సందర్భాలు. సరే ఓకే, మంత్రులు అడగండి, కొడాలని ఆయన అడగండి, వీళ్ళు అడగండి, వాళ్ళు అడగండి. మీరు అడగలేందుకు? చింతా రాజశేఖర్ అడగట్లేదు కాబట్టి నేను అమ్ముడు పోయినా. మీరు నోటీస్ చేయలే, ఎందుకు అడగలే? పాత్రికేయులు ఎంతో మంది మంత్రులను అడగడం జరిగింది. నాడు గౌతమ్ గారిని అడగడం జరిగింది, తర్వాత గుడివాడ అమర్నాథ్ గారిని అడగడం జరిగింది, చాలా మందిని అడిగారు కదా. ఎందుకు అడగలేదు? మిథున్ రెడ్డి గారు అడిగారు కదా. విజయసాయి రెడ్డి గారు మొన్న విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో ఏం మాట్లాడినారు? చెప్పండి. చూడండి, మీ వాళ్ళే ఇంటర్వ్యూ ఇచ్చిన 30 ఛానల్స్ కి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చింది మాట్లాడారు కదా. మేము దాంట్లో కంటిన్యూస్ గా పోరాడుతూ ఉంటాము, మేము దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పినారు. పోరాడుతూనే ఉంటామని. ఏమయ్యా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు, ఆ పోరాటానికి మేము మద్దతు ఇస్తున్నారని వెళ్ళి అడిగినారు ఎవరైనా చంద్రబాబు నాయుడు? మీరేం చేస్తున్నారు? నేను అమ్ముడు పోయినాను, సరే మీరెందుకు అమ్ముడు పోయినారు? రాజీనామా చేసి మీతో పాటు మీరెంత అమ్ముడు పోయినారు? ముగ్గురు మీరెంత అమ్ముడు పోయినారు? మీరు పవన్ కళ్యాణ్ ఎట్లా పొత్తు పెట్టుకునేందుకు అడగట్లేదు? మీరెంత అమ్ముడు పోయినారు? చంద్రబాబు నాయుడు నువ్వు ప్రత్యేక పోరాటం ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు అడగట్లేదు? మీరెందుకు అమ్ముడు పోయినారు? సచివాలయంలోకి ప్రైవసీగా ఎవరిని కలిసి రాలే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసులకి వెళ్ళి సపరేట్ గా ఎవరిని కలిసి రాలే, తర్వాత సచివాలయంలోకి సెక్రటరీ దగ్గరికి వెళ్ళి కొందరిని కలిసి వచ్చిన తర్వాత వేరే కార్యాచరణ నేను ఎక్కడ రూపొందించుకోలే. నేను ఎక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసింది రెండు అంశాలతో. ఒకటి, అమరావతిలో అవినీతి ఎలా జరిగింది అనేది ఒక నివేదిక ఆయనకి ఇవ్వడం జరిగింది. అమరావతిలో అవినీతి జరిగిందని ఆధారాలేవి అంటున్న తరుణంలో ఇవి ఆధారాలు, ఇవి ప్రజలకు చెప్పండి అని ఆయన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అది నంబర్ 1. రెండోసారి ఒక ప్రపోజల్తో వెళ్ళాను. మన రాష్ట్రంలో కొంతమంది మహనీయులు నిరాదరణకు గురయ్యారు. పింగళి వెంకయ్య గారు, పొట్టి శ్రీరాములు గారు, ఎస్వి రంగారావు గారు, అలాగే సికే నాయుడు క్రికెట్, వీళ్ళకి భారతరత్న మరియు పద్మవిభూషణ్, ఇద్దరికి భారతరత్న, ఇద్దరికి పద్మవిభూషణ్ ఇవ్వాలని, అలాగే మంగళగిరి స్టేడియంకి సికే నాయుడు పేరు పెట్టాలని, అలాగే పింగళి వెంకయ్య గారి గ్రామంలో దేశంలో అతిపెద్ద జెండా పెట్టాలని ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. ఆ 2 సార్లు కలవడం జరిగింది. అంతే చర్చ. ఆయన ప్రభుత్వానికి సలహాదారు, ప్రభుత్వం ద్వారా ఏం చేయాలో అది మాత్రమే అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కలవలేదు. చేస్తానరా? ఏది పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రతిపాదనలు ఇస్తే కనీసం అంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళకి ఇది ప్రతిపాదిస్తే కనీసము పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి చేద్దామనే దిశ ఆ సిస్టమ్ కూడా లేదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలవంగానే చనిపోయిన వాళ్ళకి పద్మ అవార్డ్స్ ఇవ్వను అనుకుంటా రాజశేఖర్ గారు, వెరిఫై చేసుకోండి అన్నారు. టక్ మన ఫోన్ కింద ఓపెన్ చేసి పద్మభూషణ్ పద్మశ్రీ వాళ్ళకి మరణానంతరం ఇస్తారా లేదా అంటే మరణానంతరం ఇచ్చే అవకాశం లేదు, అయితే 2 సంవత్సరాల క్రితం ఆ నిబంధనని తొలగించారు, ఇప్పుడు మరణానంతరం కూడా ఇస్తున్నారు, ములాయం సింగ్ యాదవ్ గారికి ఇచ్చారు అంటే, సార్ ఇలా జరిగింది సార్, మీరు అన్నది నిజమే. 2021 వరకు మరణించిన వాళ్ళకి పద్మ పురస్కారాలు ఇవ్వలేదు, కొందరికి మినహాయింపు తప్ప. కానీ ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ గారికి ఈ సంవత్సరం ఇచ్చారు, గత సంవత్సరం కూడా ఎవరికి ఇచ్చారు, ఇప్పుడు ఆ నిబంధన లేదు అని చెప్తే ఇమ్మీడియట్గా ఆయన రాసి సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేయండి అని చెప్పారు. దాంట్లో అది కూడా రాశారు, పద్మ అవార్డులు ఇప్పుడు మరణించిన వారికి కూడా మరణానంతరం కూడా ఇస్తున్నారు కాబట్టి ఇవి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఆయన రాసి సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అంటే మీరు చెప్తే ఒక మాట్లాడితే వినే వెసులుబాటు ఉంది. జనసేనలో ఇది అధికారంలో ఉండగా ఉన్నది, అది విపక్షంలో ఉండగా కూడా లేదు, ఈ రోజుకి లేదు. పింగళి వెంకయ్య గారు కొన్ని పేర్లు చెప్పారు, వీళ్ళ విషయంలో ఇలా స్పందించారని చెప్పేసి అన్నారు. ప్రత్యేక హోదా పోరాటం సరే కొంచెం చేయండి అని చెప్పేసి కూడా అడిగారా? జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సజ్జల గారు చెప్పలేదు, ప్రభుత్వ సలహాదారు వారికి చెప్తే వాళ్ళు
చెప్తారు కదా. ప్రభుత్వం కదా పార్టీ పరంగా తీసుకోవాల్సింది. వాళ్ళ పార్టీ పరంగా ఆల్రెడీ మేము పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కోటరీని కలిసి వారి దాకా చేరవేయలే అని చెప్పేసి సజ్జల గారికి చెప్తే వారి దగ్గరికి చేరవేశారు కదా. ఏది ఏది అడిగినా కూడా ఏ అంశమైనా సజ్జల గారు ప్రభుత్వానికి సంబంధించిన ఎప్పుడైతే హైకోర్టు ఓపెన్ గా మాట్లాడతాం సరే, ఓపెన్ గా మాట్లాడుతున్నా సలహాదారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తానే ముందుకెళ్తాను. నేను ఆయన ప్రభుత్వ సలహాదారుగా హైకోర్టులో ఈ కారణాల చేత ఓడిపోయింది కాబట్టి ప్రైమా ఫేసి మీరు అమరావతిలో అవినీతి జరిగిందంటే ఆధారాలు లేవు అని చెప్తున్నారు కాబట్టి ఆ కేసు కొట్టివేయబడింది కాబట్టి ప్రైమా ఫేసిలో ఇవో ఆధారాలు అని ఇవ్వడానికి ఒకసారి వెళ్ళిన ప్రైమా ఫేసి ఆధారాలు. ఇది కూడా ప్రభుత్వం తరఫున ఇది తీసుకోవాల్సిన రికమెండేషన్. ఇది మీరు చూడండి అని చెప్పడానికి వెళ్ళిన. ఆధారాలు ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా ఒక చిన్న కవర్ ఇచ్చారా? ఎందుకు ఇస్తారు? అభినందనలు గ్రీటింగ్ ఎందుకు ఇస్తారు అబ్బా? అభినందనలు గ్రీటింగ్ ఏమైనా ఇచ్చారు కదా. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఒక డిఫెన్స్ పడతా ఉంటే ఒక వాదనలో మీరు అఫెన్స్ చేసుకోవడానికి ఒక డేటాను తీసుకుపోయి ఇచ్చారు కదా, మీకు ఏమన్నా కవర్ ఇచ్చారా? కవర్ అయితే అభినందనలు అయితే వర్బల్ గా ఇచ్చారు. అభినందనలు ఇచ్చారు. వచ్చి అభినందనలే ఇచ్చారు. అభినందనలే, ఇంకేం వెసులుబాటు కల్పించలే, ఇంకేం ఇవ్వలేదు. ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు చెప్పాలి ఏమన్నా ఇచ్చినారా? ఇప్పుడు మీ ప్రశ్న అక్కడ ఏం జరిగిందో నాకు ఎలా తెలుస్తుంది సార్? నేను అభినందించిన చాలా బాగుంది. మంచి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అమరావతి విషయంలో మాత్రం మాకెవరికి తట్టని కొత్త గుణం తీసుకొచ్చావు, చాలా అద్భుతంగా మాట్లాడేవాడు. మీకు ఏం కావాలని అడగలేదా? ఏం అడగలేదు, నేనేమీ అడగలేదు. అవనిగడ్డ సీటు కావాలన్నా వర్మ గారి దర్శకత్వంలో పనిచేయరి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు, మీకు ఈ విధంగా సహకరిస్తాం, వర్మ గారి దర్శకత్వం అంటే తోడ్పాటును అందిస్తామని చెప్పేసి. వర్మ గారి దర్శకత్వం అంటే చెప్పాలి మీరే. వర్మ గారు ఏ వర్మ గారు? రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ గారు ఆయన వేరే సపరేట్ ఆయన ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. ఎలాగైతే అన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తున్నాయో అటువంటి ఇంటర్వ్యూలకు రమ్మన్నారు. 2 సార్లు రమ్మంటే నేను వెళ్ళడం జరిగింది. అలాగే రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న రామ్ గోపాల్ వర్మ మిమ్మల్ని ఎందుకు పిలిచారు? రామ్ గోపాల్ వర్మ 20-30 మందితో చేస్తున్నారు, నన్ను ఒక్కడే పిలవలేదు. 20-30 మందిలో వాళ్ళంతా వేరు మీరు వేరు అనే ఒక అభిప్రాయం ఉంది. ఎట్లుంది చెప్పండి. వాళ్ళు చేసిన వ్యక్తులు అంతా ఎవరు? కేఎస్ ప్రసాద్, ఇంకా సైకాలజిస్ట్ విశేషం ఎవరు ఉంటారు, ఆయనతో చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. వీరంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలమైనటువంటి వాయిస్ ఇచ్చే వ్యక్తుల్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే చింతా రాజశేఖర్ గారిని కూడా చేశారని చెప్పేసి కొంచెం నిజంగా మాట్లాడుతుంది. కెమెరాల ముందర మీరు మాట్లాడుకునేది కాకుండా ఆఫ్ కెమెరాలు ఏం మాట్లాడుకున్నారు? ఏం మాట్లాడుతున్నాం? వ్యూహం సినిమాలో ఈ సీన్లు పెడితే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవకాశం ఉంటే చూస్తానని చెప్పి మీరు ఇలా పని చేయండి, ఇలా మాట్లాడండి అని. రామ్ గోపాల్, నా పిల్లల సాక్షిగా చెప్తున్నాను, ఈ రోజు వరకు రామ్ గోపాల్ వర్మ కానీ వైసీపీ నుంచి ఎవరైనా సరే మీరు ఇలా మాట్లాడండి, మీరు ఇలా చెయ్యండి అని ఎవరు నన్ను అడగలేదు. మా పిల్లల సాక్షిగా చెప్తున్నాను, ఇలా మాట్లాడండి, ఇలా చేయండి అని వైసీపీ తరఫు నుంచి కానీ రామ్ గోపాల్ వర్మ గారు కానీ లేకపోతే వైసీపీ అనుకూలు ఎవరైనా సరే మీరు ఇలా మాట్లాడండి అని చెప్పలేదు. నాకు స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటున్న బీజేపీతో అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఆగ్రహంతో, వాళ్ళ మీద కోపంతో నేను మాట్లాడతాను.